సో బ్రహ్మోత్సవం పార్ట్ 1 చూసి వచ్చిన వాళ్ళు అయితే ఇది క్లియర్ గా అర్థమైంది. ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే ముందర చూసేసి తర్వాత ఈ వీడియో కన్సిడర్ చేయండి. సో పార్ట్ 1 లో ఎండింగ్ లో హీరో ఫాదర్ చచ్చిపోతాడు. హీరో ఒక మంచి మాట అని పట్టుకుని పైకి కింద 4 సార్లు వెళ్తాడు. తర్వాత ఆడియన్స్ అందరూ బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో సినిమా, ఎమోషనల్, ఆ శవం మీద పడి ఏడుస్తారు, అంత పెద్ద ఫ్యామిలీ ఇవన్నీ అనుకుంటారు. కానీ కట్ చేస్తే ఇంటర్వెల్ అయిపోయి లోపలికి వెళ్ళంగానే హీరో కంచంలో అన్నం పెట్టుకుని మటన్ కూర వేసుకుని తింటూ ఉంటాడు. అదే ట్విస్ట్, మటన్ కూర వేసుకుని తింటాడు. పక్కన ఉన్న అత్తలందరూ కూడా వడ్డిస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కార్లు వెళ్ళిపోతుంటే సడన్ గా గుర్తొచ్చింది, అరే మటన్ కూర వండేమో అందరూ నేనేదో కూర ఎక్కువ మిగిలిపోయింది, నీకు పెట్టలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి పెట్టేసేస్తాడు. సో మనోడు తింటా ఉంటాడు అనమాట. ఎలా ఉంది సార్ సీన్? చాలా కొత్తగా ఉంది కదా, మరి తిరిగిపోతుంది మన రైటింగ్. ఆడారు ఈ కథకు మెయినే ఆ మంచి ఫాదర్ ఆడిపోయాడు. ఆడిపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరు ఏడవకుండా మళ్ళీ పట్టు చీరలు కట్టుకుని నగలు వేసుకుని మన హీరోకి అంటే నాకు మటన్ కూడా వేసి భోజనం తెస్తారా, అన్న ముద్దలు పెడతారా? ఆగండి సార్, అలా తిడతారేంటి, అలా ఇసుకుంటారేంటి? ఇంటర్వెల్ కదా, ఇంకా చాలా కథ ఉంది. సెకండ్ హాఫ్ అదిరిపోద్ది. చుట్టాలు, టూర్లు, ట్విస్టులు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. వినండి సార్, ముందు కథ ఉందో వినండి. కిందకి సినిమా పోవడానికి ఇది పోయినట్టే. నెక్స్ట్ సార్ మనకి ఇప్పుడు ఇంకో హీరోయిన్ దూకుళ్ళకి ఫేర్ గా చేశారు, అదిరిపోయింది సమంత. సో సమంతని ఇక్కడ తెచ్చి పెట్టారు. సో సమంత అంటాను. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకో హీరోయిన్ ఎంట్రీ. సినిమా తీయకుండానే చెప్తున్నాను, ఇది తీయకుండానే అస్సం పోయే సినిమా అయితే. అంత గొప్ప స్టోరీ నరేట్ చేస్తున్నాను చాట్ ఎస్పీటీగా. సో హీరోకి ఒక అమెరికాలో చెల్లి ఉంది కదండి, ఆ చెల్లి ఫ్రెండ్ ఈ సమంత అనమాట. ఇది ఏ ఊరు నుంచో బస్సు వేసుకుని వచ్చేది. వస్తూ బస్సులో పరిచయమైన ఒక 40-50 మందిని వెంట పెట్టుకుని వచ్చేది. ఇక్కడ ఉన్న మేళం సరిపోతుంది, ఇంకో మేళం తీసుకుని వస్తుంది. ఏమో వాళ్ళు ఎవరో దానికి కూడా తెలియదు, బస్సులో పరిచయారంట. ఇది ఇల్లింటికి రావడమే కొత్త, కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చింది. ఫ్యామిలీ సార్, ఫ్యామిలీని తీసుకొస్తే అసలే మీకు ఫ్యామిలీ అంటే ఇష్టం. సో అందరినీ తీసుకొచ్చి రూమ్లు ఇచ్చి భోజనాలు పెట్టేస్తుంది. పెట్టేమని మీకు చెప్తారు. ఇంకా హీరోయిన్ చూసి అందంగా ఉంది, మళ్ళీ కాదంటే ఫీల్ అయిపోద్దాం అని మీరు కూడా అందరికి అరిటాకులు వేసి భోజనాలు పెట్టేస్తారు. ఉండాలి సార్, హీరోయిన్ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఇంకో 50 మందిని తీసుకుని రావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అక్కడ అమెరికా రిటర్న్స్ ఇన్ని బాక్సులు పట్టుకుని డబ్బులు పట్టుకుని వచ్చాడు. మరి ఖర్చు పెట్టాలంటే జనాలు పెట్టాలి కదా, ఉండాలి సార్, ఉండాలి. సో ఇలా సమంత ఇంకో హీరోయిన్ వచ్చిన తర్వాత మీకు తనకి ఇమీడియట్ గా మళ్ళీ లవ్ సీన్స్. అదేంటి కొంచెం ముందే కదా కాజల్లో చేసిన మళ్ళీ అమ్మటి దీంతో లవ్ అంటే అంతే సార్. అది వద్దని వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ కూర్చుంటాం ఏంటి? అసలే మనం బాబా అందానికి మనం ఇచ్చేవాళ్ళు అంతండి కాబట్టి అమ్మటే లవ్ సీన్స్. ఇంకా మధ్యలో మళ్ళీ ఆ విలన్ గాడు రావడం సైడ్కి వెళ్ళి మాయ 200 ఇస్తారు కదా, నేను 300 ఇస్తాను మాయ, వచ్చే మాయ నువ్వు లేకపోతే ఎలా మాయ కష్టమని మీరు బతిమంటారు. వద్దురా బాబు, నేను రానురా బాబు, మీరు ఇన్ని రోజులు నాకు 100 ఇవ్వలేదు, మీరు 100 ఇస్తే మీ దగ్గర వచ్చి ఉండేవాడిని కదా, మీరు ఇవ్వలేదు కాబట్టి నేను రానురా బాబు, మీకు దండరా బాబు, బాగుంటారా బాబు ఆ విలన్ ఇంట్రెస్ట్. సో అలా విలన్ అనగానే మీరు ఇలా బయటకు వస్తుంటే కట్ చేస్తే మళ్ళీ సమంతతో మళ్ళీ సాంగ్. ఉండాలి సార్, సాంగ్ ఉండాలి ఇక్కడ. అలా సాంగ్ అవ్వగానే మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది కదా సార్, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పేసి. అలాంటి సీనే సేమ్ అదే సీన్ మళ్ళీ ఇక్కడ కూడా పెడతాం సార్. ఆ సీన్ ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది ఇది అని. ఆ సీన్ అక్కడే బొక్క, మళ్ళీ సెకండ్ హాఫ్ ఎక్కడెందుకు ఉండాలి సార్? అంటే అక్కడ ఆ సీన్ లో కాజల్ ఉంది, సమంత లేదు కదా, మరి ఈ సీన్ లో కాజల్ లేదు, సమంత ఉంది కదా, అందుకని సీన్ ఉంటుంది. మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి మా కొడుకు, పద్మావతి మా కూతురు అని ఇంకో 10 నుంచి 15 నిమిషాలు లాగేస్తుంది. మరి సెకండ్ హాఫ్ లో ఎందుకు పెరగాలంటే ఆ మొత్తం పెట్టాలి కదా సార్. సో అలా వెంకటేశ్వర స్వామి కళ్యాణ సీన్ ఆ ముచ్చట అవుతుండగానే మళ్ళీ కాజల్ మీరు ఇంత ముందు ఫస్ట్ హాఫ్ లో ఎలా చూస్తారు అలాగే సమంతని ఇక్కడ చూస్తారు, సమంత మిమ్మల్ని చూస్తుంది, మళ్ళీ సేమ్ సార్ కట్ చేస్తే సాంగ్. ఇక్కడ ఒక సాంగ్ మనకి సమంత ఉండాలి సార్. ఆ ఫస్ట్ హాఫ్ లో కాజల్తో సాంగ్ పాడినప్పుడు సెకండ్ హాఫ్ లో సమంతతో సాంగ్ పాడకపోతే సమంత ఫ్యాన్స్ అట్టవరా? సో ఫ్యాన్స్ కోసం ఉండాలి. ఇది వెళ్ళడం కాదురా, సాగడం, సాగదీయడం. కార్తీక దీపం, మొగల రైతులు ఈ సీరియల్ కంటే దారుణంగా సాగదీస్తున్నారు. అరే బాబు, ఇప్పటికైనా కథలు చెప్పరా, కథలో ముందుకెళ్ళరా. ఇంకెంతసేపు సాగదీస్తారా పట్టుకుని? జనాలు చచ్చిపోతారా పాపం, ఆడియన్స్ రా, ఫ్యాన్స్ రా చచ్చిపోతారు. సో ఇంత మేళంతో ఉండి ఇష్టొచ్చిన డాన్స్ లేదు, ఇష్టొచ్చిన ఫుడ్ తినేస్తూ చిరాకు వచ్చిన సమంత అంటే మన హీరోయిన్
లేచిపోదామా, నాకు వీళ్ళకుండి చిరాకు దొరుకుతుంది అని అడుగుతుంది. ఈ బాబు ఇది ఎప్పుడు అడుగుతుందా, ఎప్పుడు ఇంట్లో నుంచి కొంప నుంచి బయటకు పోదామా అని రెడీగా ఉన్నాం. మీరు అది అడగడం లేటు, వెంబడే కారు వేసుకుని ఇద్దరు వెళ్ళిపోతాం. ధోని లేరా బాబు, ఫైనల్ ఈ ఫ్యామిలీ మేళం అంతా వదిలేసి బయటికి పోతున్నాను. వీళ్ళ గోళ, ఈ నగలు, ఈ పట్టు చీరలు, వీళ్ళ బాధ తప్పిద్ది మనకి. ఇంతకీ ఎక్కడ పోతున్నారు? ఎవరికి తెలిసింది? ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్ళారంటే? ప్రొడ్యూసర్ వీళ్ళని డబ్బులు ఇచ్చాడు, ఎక్కడో అక్కడ తిరుగుతుంటారు. కారు, పెట్రోలు, రూములు ఉన్నాయి సార్, డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అలా పోతూ ఉంటారు అంతే. ఎక్కడికో గమ్యం అనేది ఏమి ఉండదు, పోతూ ఉండడమే. సినిమా ముందుకు సాగాలంటే మీరు వెళ్తూ ఉండాలి. సో ఇంకా మన హీరోకి చుట్టాలు పిచ్చి కదండి. సో ఆల్రెడీ ఒక ఇంట్లో వెళ్ళిపోయాడు కాబట్టి రోడ్ల మీద కనిపించిన ప్రతి ఒక్కరిని నువ్వు మా చుట్టూ మీద, నువ్వు మా చుట్టూ మీద, ఒరే బీరకాయ, నువ్వు మా బీరకాయ చుట్టూ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఎక్కడైనా ఎవరైనా గొడవ అవుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గొడవ పడకండి, మీరు మా చుట్టాలే అని కలిపేసుకుంటారు. సో ఫైనల్లీ కథ ఏంటి అనేది ఇక్కడ రివీల్ చేస్తాం. సో కథ ఏంటంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇంకా కావాలి అనిపించే బంధమే ఫ్యామిలీ, చుట్టాలు. అది ఇక్కడ మనం రివీల్ చేస్తాం. సో అది కథకి మెయిన్ పాయింట్. అర్థమైంది కదా మీకు? ఒరే ఈ మొక్క చెప్పడానికి ఇన్ని గంటలు సోది చెప్పావు, దేంతో కొట్టాలరా నిన్ను? 100 ఇవ్వలేదని విలన్ గారు వెళ్ళిపోతే మాకు ఇంకా ఇంతమంది చుట్టాలు ఉన్నారు, అయినా కూడా నిన్ను కావాలనుకుంటున్నావు అని హీరో చూపించే ప్రయత్నమే మన కథలో మీనింగ్. సరే చెప్పి సార్, చుట్టాలు వచ్చారా? విలన్ బుద్ధి వచ్చిందా? సమంతతో పెళ్ళైందా? ఎందుకంటే తింగర పరిమిత అదేమైంది? ఇప్పుడు అమ్మా ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు నేను ఆశలు రాయాలా? బొక్కలే, ఇంకో 4 బాటలు పెట్టి దొప్పుదాం, సెకండ్ హాఫ్ లాగా అయిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ కనిపించిన ప్రతి ఒక్కరిని పట్టుకుని హగ్ చేసేసుకుని నువ్వు మా చుట్టం అంటారు. ఆడికి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో ఇలా తిరగడం, కనిపించిన ప్రతి ఒక్కరిని మా చుట్టం అనడం, ఇదే సార్, ఇలాగే వెళ్ళిపోతుంది కదా. సో మీరు అలా వెళ్తుంటే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇల్లు, ఖాళీగా ఉన్న ప్లేసులు కనబడితే మీరు హీరోయిన్ గారు పడుకుని, డబుల్ మీనింగ్లో కాదు, పడుకుని అంటే పక్కన పడుకుని అలా పైకి చూసి చుక్కలు లెక్కెడతారు మాత్రమే. చుక్కలు లెక్కెడతారు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్స్ట్రా సీన్లు. ఓకేనా? పడుకుని అంటే పక్కన పడుకుని చుక్కలు లెక్కెడతారు. నీకు దండం పెడతారా? ఆ చుక్కలు లెక్కెట్టడం ఏంటి, ఆ కిటికీలు లెక్కెట్టడం ఏంటి, ఆ తలుపులు ఏంటి? ఇంతకీ కళాకాండం తీస్తున్నది దర్శకుడేవాడు. మళ్ళీ కట్ చేస్తే మధ్యలో కాసేపు ఫైట్ సార్. అబ్బో సినిమా ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు వరకు ఒక ఫైట్ కూడా చేయలేదు. చెయ్యండి బాబు గారు ప్లీజ్ సార్, చిన్న ఫైట్ అంతే, 2 నిమిషాలు అయిపోతుంది. ఏదో ఒక ఫైట్ చుట్టాల కోసం. చుట్టాలు కావాలి కదా మనకి, చుట్టాలు కావాలంటే చిన్న ఫైట్ చేయాలి. మళ్ళీ అలా తిరుగుతూ ఎక్కడైనా పెద్ద ఇల్లు కనబడితే వెళ్ళిపోయి అక్కడ పడుకుని మళ్ళీ డబుల్ మీనింగ్ ఉంటుంది. పక్కన పడుకుని ఆ ఇంటికి ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క పెడతా ఉంటారు. సూపర్ ఉంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో రాలేదు ఇలాంటి సీన్. మరి సినిమాలు ఎంత కావాలి కదా సార్. అందుకే తలుపులు ఏమి ఉన్నాయి, కిటికీలు ఏమి ఉన్నాయి, పైన చొక్కలు ఏమి ఉన్నాయి, కలర్ వేసారు, కలర్ గోడకి ఎన్ని గీతలు పట్టి ఇలాంటివన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మీరు హీరోయిన్ ఇద్దరు కలిసి రొమాన్స్ సార్, లవ్ సీన్స్ అంటే ఇలాంటివి కూడా లవ్ సీన్స్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవరు ఉండరా? సో ఇలా 30 నిమిషాలు మీరు చుక్కట్లు లెక్కెడుతూ, కిటికీలు లెక్కెడుతూ, తలుపులు లెక్కెడుతూ, కనిపించిన ప్రతి ఒక్కరిని మా చుట్టం అంటూ 2-3 సాంగ్లు వేసుకుంటూ 30 నిమిషాలు ఈజీగా లాగేస్తాం. ఫైనల్లీ క్లైమాక్స్ కి రారా? క్లైమాక్స్ చెప్పరా బాబు? క్లైమాక్స్ వస్తాను సార్, క్లైమాక్స్ వచ్చేస్తాను. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా బోలని చుక్కలు లెక్కెట్టాలి, బోలని కిటికీలు లెక్కెట్టాలి. చాలా కథ ఉంది సార్, ఇంకా చాలా కథ ఉంది మన దగ్గర. సో ఈ చుక్కలు, కిటికీలు, తలుపులు లెక్కెట్టుకుని సడన్ గా ఏదో గుర్తొచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాలి విషయం హీరోయిన్ చెప్పాలనుకుంటుంటే అక్కడ మళ్ళీ మనం రమేష్ విలన్ గడ ఆడి ఇంకో విలన్ అక్కడ ఉంటాం. వాళ్ళ మిమ్మల్ని చూసాక ఎటకారమైన నవ్వును ఉంటారు. చెప్పు అక్కడికి వాళ్ళు ఎలా వచ్చారా సడన్ గా? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? అక్కడ ఎందుకున్నాడు, ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు వచ్చాడంటే ఏమో నాకెందుకు, కథలు అలా ఉంది, అలాగే రాసింది. మళ్ళీ ఆ సీన్ కి మనకి ఏ సంబంధం ఉండదు. మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ హీరో ఒక రూమ్ లో పడుకుని ఉంటాడు. అక్కడ ఆడి తింగర్ మరదలు అదే పరిమిత వచ్చి ఆడి పక్కన పడుకున్నాడు. ఉంటారులే, ఇంత సౌకర్యంగా కూడా నేను క్వశ్చన్ అర్థం చూడు, నాకు బుద్ధిలే. లాజికల్ అడిగితే కష్టం, కథలు రాయడం ఈజీ కాదు. చాట్ ఎస్పీటీ ఇక్కడ మీరు రాయని తెలుస్తుంది. అక్కడ ఎందుకు పడుకుంది, ఆడెందుకు వచ్చాడు, చుక్కలు ఎందుకు లెక్కెట్టారు, ఇలా ప్రతిదీ అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు రావాలంటే? మీరు రాయండి సార్, ఒక్క కథ రాయండి, మీకు తెలుస్తుంది మా బాధ.
సో బాబు తిరిగి 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 అలసిపోయి పడుకుని ఉంటే పక్కలో ప్రేమతో పడుకుని ఉంటది. అది ఎప్పుడు పక్కలోనే ఉంటది ఏ సీన్ లో చూసినా. కానీ పెళ్లి మాత్రం చేసుకో అని అడగదు, చెప్పదు. మీరు ప్రతిదీ హౌ ఇట్స్ పాసిబుల్, అక్కడ ఎందుకున్నారు, అది ఎలాగా అని అడగండి. కొన్ని సీన్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను అని అర్థం చేసుకోండి. సో ఫైనల్ గా మనం ఇలా రావు రమేష్ సమంత దగ్గరికి వచ్చి, నువ్వు మా వాడిని చూసి ఆడు ఎరగ బొరగొన్నాడు అని మంచోడు అనేసుకుంటాను, ఆడి మీద మాకు కొన్ని అంచనాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అంటాడు. కొన్ని దాన్ని పంపించేసినాడు, ఏమన్నా ఈడు కూతురించి పెళ్లి చేస్తానంటే అది ఉండదు. ఈడు కూతురికి వేరే ఏదో పెద్ద సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ సంబంధం కుదుర్చుకుంటాడు. ఎందుకు అంటే ఏం చెప్తాం సార్, కథలు అలాగే ఉంది. పెద్ద సంబంధం కుదుర్చుకుంటాడు కదా సార్ రావు రమేష్ ఆడు కూతురు ప్రణీతకి. అక్కడ ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. పెద్ద ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వస్తే 100-200 తగ్గిస్తారు. అప్పుడు మన బాబు మీరు వెళ్ళిపోయి, మా మావయ్య అది నా మరదలు, మీకు తగ్గిన 100-200 నేనే సర్దుతాను, నేనే ఇచ్చేస్తాను, ఈ పెళ్లి మాత్రం గ్రాండ్ గా బాగా జరగాలి, అది ఇదని త్యాగం చేస్తాడు సార్ హీరో. వదిలేసి వెళ్ళిపోయిన చుట్టాల కోసం మరదలు వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్న ఎటువంటి బాధ లేకుండా త్యాగం చేసి అక్కడ తగ్గిన 100-200 ఇస్తారు సార్, చదువుతారు సార్. అది సార్ మన హీరో గొప్పతనం. సో 100-200 కోసం చిల్లర లేదని చెప్పేసి 500 నోట్ ఇస్తే, సరే సరే పేపర్ ఉంచుకోండి, 100-200 చిల్లర ఇచ్చేసి తర్వాత పట్టుకెళ్తానని చెప్పేసి పేపర్లు ఇచ్చేస్తారు, ఆస్తి పేపర్లు ఇచ్చేస్తారు 200 కోసం. అది మన హీరో మనసు. సో ఆ 100-200 రూపాయల ప్రాబ్లం సాల్వ్ చేసేసాడు మన హీరో అని తెలుసుకున్న విలను కరిగిపోతాడు. సో మన హీరో ఫైనల్లీ పిలవని పక్కలో ప్రణీత పెళ్లికి ఫాదర్ చెప్పులు వేసుకుని అమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు. సో వీళ్ళని ఎలా చూడంగానే అక్కడ ప్రాబ్లం వచ్చింది కదా 100-200, ఆ ప్రాబ్లం క్లియర్ చేసి ఆ 100-200 సర్దింది మన హీరోనే, మన బాబే అని తెలుసుకుని వీళ్ళని కరిగిపోయి కాళ్ళ మీద పడిపోయి క్షమించరా అని అడుగుతాడు. ఒరే మీ నాన్న రాముడో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం హనుమంతుడురా, నువ్వు మాత్రం కృష్ణుడురా, ఇలా ఏదో సంబంధమే లేని డైలాగులు ఏవేవో చెప్తారు. అది చూసి పక్కన ఉన్న ముందర కళ్ళలోంచి నీళ్ళు కార్చేస్తారు. ఫ్యామిలీ సెంటిమెంట్. ఫైనల్లీ నువ్వు కృష్ణుడివి, మీ నాన్న రాముడు, నేను హనుమంతుడిని, ఇలాంటి మాటలన్నీ వినేసి కరిగిపోయి మీరు మా కళ్ళ దగ్గరకు వచ్చి ఇలా కామెడీగా కనుగొనవుతారు. సో శుభము, అందరూ కలిసిపోతారు. ఆడెక్కడో ఎవరిని పడితే అన్ని చుట్టాలు కావలి చేసుకుని వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఆడిని వాళ్ళందరినీ కూడా రావడం వెళ్ళేవారు. బాబు పిల్లవని పిల్లలు వస్తారు, భోజనాలు బొక్క అది ఇదని బాధపడుతుంటాడు. పర్లేదులే పొడి చేస్తే డబ్బులే కదా, మనకి కాదు కదా అని సర్దుకెళ్ళిపోతాడు. అది సార్ అక్కడ శుభం కాడే తిరిపోయింది కదా. సో నేను ముందే చెప్పాను కదా బ్రహ్మాండంగా ఉండిద్ది, అందుకే సినిమా పేరు బ్రహ్మోత్సవం. చించి పడాను. సో బాగుంది కథ చెప్తా అని చెప్పి 5 సంవత్సరాలుగా సరిపడా ఇది సీరియల్ సాగదైతే చూపించాను. సరే నా జీవితంలో నేను ఎన్నో కథలు విన్నాను, కానీ ఇంత వరస్ట్ కథ ఎప్పుడు వినలేదు. అయినా సరే ఫ్యామిలీ అంటున్నాం, సెంటిమెంట్ అంటున్నాం, పెద్దగా డాన్స్లు ఫైట్లు డైలాగులు చేయక్కర్లేదు అంటున్నాం, టూర్లు అంటున్నాం, 3 హీరోయిన్లు అంటున్నాం. కాబట్టి చేద్దాంలే ఈ సినిమా. ఎన్ఆర్ఏ పనిచేస్తారు కదా, చేద్దాం. కానీ ఇదే లాస్ట్ ట్రై, మళ్ళీ ఇలాంటి చెత్త కథలు పెట్టుకున్న వేదిక ఎప్పుడు రావు. సో మీరు మన ర్యాలింగ్ మామే తీసిన డైరెక్టర్తో ఈ సినిమా కథను చేయండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్కడ పెట్టేస్తాడు ఆయన. సో మీకోసం ఇంకో అదిరిపోయిన కథతో మళ్ళీ వస్తాను సార్. బై సార్. బాబు గారు, థ్యాంక్ యూ.